హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజైతే మనం బోగోలు మండలంలోని కొండబిట్టుగుంట గ్రామంలోని విలుకుట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే ఈరోజు మనం ఉన్నామండి. ప్రతి మార్చి నెలలో అయితే ఇక్కడ మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ నెల మార్చి నెలలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. గిరి ప్రదక్షిణతో మొదలైన మన ఈ బ్రహ్మోత్సవాలు లాస్ట్ ఏకాంత సేవతో అయితే ముగియడం జరుగుతుంది. కళ్యాణోత్సవం అనేది ఎంతో వైభవంగా ఎంతో ఘనంగా అనేది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈసారి పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా చేయాలని అయితే మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే సూచనలు ఇవ్వడం జరిగింది. మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన సూచనలతో అయితే ఈసారి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభోగంగా ఎవరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు కూడా కలగకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి ఎంతో వైభవోపేతంగా అయితే జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో భాగం కావాలని ఎమ్మెల్యే గారు అయితే కోరడం జరిగింది. అదేవిధంగా ఆలయ ఈవో రాధాకృష్ణ గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రహ్మోత్సవాల గురించి తెలియడం కోసం మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు బ్రహ్మోత్సవాల గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక పాంప్లెట్లో పొందుపరిచి ప్రతి గడుపుకి కూడా చేరే విధంగా కూడా చూశారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎంతో క్లుప్తంగా ఎంతో క్షుణ్ణంగా కూడా వివరించారు. అంటే ఏ రోజు ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఏ రోజు ఏ అలంకారాలు ఉంటాయి, ఏ రోజు ఏ వాహనాలలో స్వామివారు మనకి దర్శనం ఇస్తారన్న వివరాలన్నీ కూడా ఆ పాంప్లెట్లో పొందుపరిచారు. ఈ విధంగా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలిలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఎంతో మంది ప్రజలు ఈ బ్రహ్మోత్సవాలను అయితే ఎంతో ఒక బ్రహ్మాండంగా ఒక పండగలాగా అయితే జరుపుకుంటారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు మనకి ఒక కుడి చేతిలో చక్రంతో ఎడమ చేతిలో శంకుతోటి మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఈ విలుకుట ప్రసన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో మనకి ప్రత్యేకత ఏంటి అంటే కుడి చేతిలో శంకుతోటి ఎడమ చేతిలో చక్రంతో అయితే మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. స్వామివారు ఎలా వచ్చారు ఇక్కడికి అంటే దానికి కూడా మనకి అందరికీ తెలిసిన కథే అన్నమాట. గజేంద్ర మోక్షం. ఈ గుడికి పడమర వైపున ఒక కొలను ఉండేదన్నమాట. ఆ కొలనులో మనకి ఒక గజేంద్రుడు కొలనులోకి వెళ్ళగా అక్కడ ముసలి వచ్చి గజేంద్రుడి యొక్క కాలుని పట్టుకుంటుంది. ఆ బాధతోటి విలవిలలాడుతున్న ఆ గజేంద్రుడు ఆ మహావిష్ణువుని ప్రార్థించడం జరుగుతుంది. ఓ స్వామి నన్ను కాపాడు అని చెప్పి అరవడంతో ఆర్ధనాదాలు చేయడంతో ఆ మహావిష్ణువు త్వరగా రావడంతో ఆ శంకు చక్రాలు కూడా స్వామి మమ్మల్ని కూడా ధరించండి అని అంటూ వెనకాలే వస్తాయన్నమాట. అలా వచ్చే తొందరలో గజేంద్రుడిని రక్షించాలి అన్న ఒక తొందరలో అదే కాకుండా మనకి ఆల్రెడీ శాప విమోచనం కలిగించాలి కదా మన నారదుడు గారికి. ఆ ఒక్క కారణంతో కూడా మనకి అంటే కుడి చేతిలో శంకువు ఎడమ చేతిలో చక్రాన్ని ధరించి స్వామివారు అయితే భూలోకానికి రావడం జరుగుతుంది. భూలోకానికి వచ్చిన తర్వాత ఆ ముసలిని అయితే వధించేసి గజేంద్రుడికి మోక్షాన్ని కలిగించడం జరుగుతుంది. ఈ ఉదాంతాన్నంతా చూసిన ఈ నారద మహర్షి ఆ సర్వరూపాన్ని చూసి ఆ ఆనందమయ రూపాన్ని చూసి ఆయనకి మోక్షం అనేది కలుగుతుందన్నమాట. స్వామివారి ఎంతో వైభవోపేతంగా కళ్యాణం జరిగే ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్లో మనకి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఎంతో వైభవోపేతంగా వాళ్ళ తన్మయత్వంతో ఆ స్వామివారి కళ్యాణాన్ని అయితే చూస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ఆ స్వామి యొక్క మూర్తి అనేది చూడడానికి ఎంతో అందంగా ఎంతో ముగ్ధ మనోహరంగా అయితే ఉంటుంది. ఆ స్వామివారి రూపు అయితే చూడడానికి ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అసలు మనం లోపలికి వెళ్ళి ఆ విగ్రహం చూసామనంటే నా ఫేస్లోని మీరు గమనించవచ్చు అసలు ఎంత తన్మయత్వం అనేది ఉంటుందంటే అంత బాగుంటుందన్నమాట. ఎన్ని కోరికలున్నా ఎన్ని బాధలున్నా సరే స్వామివారిని చూస్తే అసలు ఏమీ గుర్తుకు రావు. స్వామివారిని అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడైతే మనం చూపిస్తున్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ముగ్గులు వేయడానికైతే ఇక్కడ
రెడీ చేస్తూ ఉన్నారు. మనకి తెలుసు కదా స్వామివారు అలంకార ప్రియుడు అని చెప్పి మనకు తెలుసు. సో స్వామివారిని ఎన్నో విధాల పుష్పాలతోటి ఎంతో అందంగా ఎన్నో నగలతోటి అయితే అలంకరణ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అలంకరణ చేస్తారు అని చెప్పి మనకి మామూలుగానే తెలుసు. కానీ మనకి తెలిసిన విషయం కూడా మనం కళ్ళెదురుగా ఒకసారి చూసామంటే కూడా మనకి ఎంతో ఆనందం అనేది కలుగుతుందని అయితే మనం చెప్పవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఉపాలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక్కడ మనకి క్షేత్రపాలకుడు ఆలయం కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. నేను ఇందాక చెప్పినట్టు ఎంతో మంది పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈ స్వామివారిని కానీ దర్శిస్తే మనకి ఇక్కడ పిల్లలు పుడతారు అని చెప్పి ఒక నానుడి ఉంది. అదేవిధంగా ఎంతో మంది భక్తులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పేరు కూడా చూడొచ్చు, సంతాన గోపాలకృష్ణ స్వామి ప్రథమ దర్శనం అని చెప్పి ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామి వారిని మొదటిగా దర్శించుకొని మనకి ఈ వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూడడం జరుగుతోంది. అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కళ్యాణ మండపం అనేది మీరు చూస్తున్నారు కదా. స్వామివారి ఎంతో వైభవంగా జరిగే కళ్యాణ మహోత్సవానికి ఈ ఆలయంలో ఈ కళ్యాణ మండపం అయితే రెడీ చేయడం జరుగుతోంది. వానర సేవకులు కూడా ఎంతో ముందుగానే వచ్చి ఈ ఆలయంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నట్లుగా ఎక్కడెక్కడి నుంచో వానరాలన్నీ కూడా వచ్చి ఈ ఆలయంలో ఉన్న పరిస్థితిని అంతా కూడా గమనిస్తూ ఉన్నాయి. ఆ స్వామివారిని దర్శించుకోవాలన్న ఒక ఆతృతతో కూడా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎంతో సంతోషంగా కూడా ఉన్నాయి. అవి మామూలుగా కోతులంటే ఏదోటి లాగడం చేయడం అంటే వచ్చిన జనాల్ని భయపెట్టడం అలా ఉంటాయి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంతో ప్రశాంతంగా ఆ దేవుడే పంపించాడా ఈ వానరాన్ని ఈ వానర జాతిని అని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు నేను క్లోజ్గా చూపిస్తాను స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి దేవతలు ఏ విధంగా చూపిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్లుగా అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అంటే వివాహ సమయంలో ఏ విధంగా కన్యాదానం చేస్తారు అన్న విషయాలన్నీ కూడా అక్కడ మనకి వివరంగా వివరించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వివాహం చేసుకునేటప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కూడా మనకి బ్యాక్ సైడ్ పెట్టుకొని వివాహం చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జంట ఎంతో అన్యోన్యంగా ఉండాలి, వాళ్ళలాగే ఎంతో సంతోషంగా ఉండాలని ఒక ఉద్దేశంతో అయితే ఆ విధంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి నిజంగా ఇక్కడ స్వామివారి వివాహమే జరుగుతుందా అన్నట్టుగా కూడా ఇక్కడ మనకి వివాహం అయితే జరగడం జరుగుతుంది. ఎంతో మీరు కళ్యాణంలోని ప్రతి ఘట్టాన్ని గమనించినట్లయితే ఆ వివాహాన్ని కనుక చూసినట్లయితే ఎన్నో బాధలు అనేవి తొలగిపోయాయి అని చెప్పి భక్తులు కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కనుక ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి కళ్యాణాన్ని అయితే తిలకించడం జరుగుతూ ఉంది. సో భక్తజనులారా చూశారు కదా, ఇప్పటి వరకు అయితే మన స్వామివారి యొక్క మహిమను చెప్పుకున్నాము, అదేవిధంగా కళ్యాణోత్సవం గురించి చెప్పుకున్నాము, అదేవిధంగా మన పురాతన కాలం నుంచి వస్తున్న కథనైతే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఆ మహిమాన్వితమైన స్వామి ఆలయం అయితే ఇదేనమాట. ఈ మహిమాన్వితమైన స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే ఇదేను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆలయంని కూడా ఒకసారి సందర్శించి ఎవరైతే రాలేని వాళ్ళు ఉంటారో, ఏదైనా కారణాల చేత ఇక్కడి వరకు రాలేని వాళ్ళు ఉంటారో ఈ వీడియో చూసి అయితే తరించవలసిందిగా మా సీఎండి బృందం నుంచి కోరుకుంటూ ఉన్నాము. సో స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడి నుంచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్వామివారి యొక్క హుండీ అనమాట. ఈ హుండీకి కూడా మనకి ఒక కథ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే మొక్కులు తీర్చుకుంటారో చెప్తారు కదా, మామూలుగా వెంకటేశ్వర స్వామి అంటే వడ్డీ కాసులవాడు అన్న ఒక పేరు కూడా ఉంది కదా స్వామివారికి. సో ఎవరైతే ఆ మొక్కులు చెల్లించుకోవాలనుకుంటారో ఆ మొక్కులు చెల్లించుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ హుండీలో మన వాళ్ళ ఏమైతే మొక్కుకుంటారో అవన్నీ కూడా ఈ హుండీలో సమర్పించుకుంటూ ఉంటారు. స్వామివారు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ కోరికలన్నీ కూడా తీరుస్తూ ఉంటారనమాట. సో మనం ఇచ్చే కానుకలు హుండీలు స్వామివారు తీసుకోరు. అంటే మన పాపాలు పుణ్యాలు ఏమైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా హరించే విధంగా అయితే స్వామివారు చూస్తూ ఉంటారు. మనం చేసే ప్రతి ఒక్క పూజ కూడా స్వామివారు స్వీకరిస్తూ ఉంటారు. మనం ఎంత ఇచ్చాము ఎంత చేసామని కాదు, మనలో భక్తి ఎంత ఉంది,
మనం ఎంత భక్తిగా పూజ చేస్తున్నాం, ఎంత భక్తిగా ఆలయంలో ఉన్నాం అన్న విషయాన్ని స్వామివారు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. సో ఎవరైతే ఆలయంలోకి అడుగు పెడతారో వాళ్ళందరూ కూడా బయట ఉన్న చికాకులు, బయట ఉన్న బాధలు, బయట ఉన్న ఏ విషయాలైనా సరే మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి బిడ్డల్లాగా ఎవరైతే ఇక్కడికి ఆలయంలోకి అడుగు పెడతారో వాళ్ళందరూ కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, సో ఎవరైతే ఇక్కడికి వస్తారో అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఏదైనా కారణాల చేత రాని వాళ్ళు కానివ్వండి, మళ్ళీ వచ్చి స్వామివారిని అయితే దర్శించుకోండి. సో ఎవరైతే ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారో వాళ్ళందరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. సంబంధించి మనకి ఇక్కడ ఒక శ్లోకం అయితే రాయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ శ్లోకాన్ని అయితే చదువుకోండి. నేను కూడా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. మనోజవహం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టం వాతాత్మజం వానరయూత ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఇలా చదువుకొని స్వామివారిని తలుచుకొని ఇక్కడ ఈ ఆలయం యొక్క విశిష్టతనంతా కూడా చూసి తిరిగి మొత్తాన్ని కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కండి. ఇప్పుడు మనం ఉన్నాము ఈ క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుని దగ్గర అయితే మనం ఇక్కడ ఈరోజు ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్షేత్రాన్ని అంతా కూడా ఎల్లవెల్లా కాపలా కాస్తూ ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులను జాగ్రత్తగా చూసుకుంటున్న ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే మనం ఈరోజు వచ్చేసాము. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామిని చూసి దర్శించి తరించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. ప్రతి దగ్గర కూడా అంటే ఎక్కడైతే రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఎంట్రన్స్ లో మనం చూసుకున్నాం కదా, ఎన్నో వానరాలు అయితే మనకి కనిపించాయి. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఈ స్వామివారు ఈ ఆలయంలో ఉన్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. మనకి కనిపించే దైవం మన ఆంజనేయ స్వామి. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఇక్కడ ఈ స్వామివారిని దర్శిస్తే వాళ్ళ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఇక్కడ నానుడు. సో ఇప్పుడు మీరు చూస్తున్న పాంప్లెట్ అయితే ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించి అయితే మార్చి 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కూడా ఏ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏ కార్యక్రమాలు జరుగుతాయి అనే విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ అయితే అన్నీ పొందుపరుచున్నాయి. ఏ రోజు ఏ వాహనాలు ఉన్నాయి, ఏ వాహనాల మీద స్వామివారు ఊరేగుతూ ప్రజలందరికీ భక్తులందరికీ దర్శనమిస్తారు అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరుచున్నాయి. అదేవిధంగా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఈ ఆలయానికి సంబంధించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవాలు అనేవి జరగడం జరుగుతోంది. ఈ సంవత్సరం అయితే చాలా పెద్ద ఎత్తునైతే ఈ బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి విచ్చేసి స్వామివారి కృపకి పాత్రలవ్వండి. ఐసిటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.